గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను సువార్త 20వ అధ్యాయము 11-12 వచనాలు ధ్యానించుకుందాం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. చదవబడిన ఈ వాక్యంలో మనం చూస్తే మగ్దలేని మరియా యేసుక్రీస్తు పునరుద్ధాన దినములో సమాధి యొద్దకు వెళ్ళి ఆయన సమాధి తెరిచి ఉండుట, ఆ సమాధిలో యేసుక్రీస్తు లేకుండా ఉండుట, ఖాళీ సమాధిని చూచి శిష్యులకు వెళ్ళి చెప్తే శిష్యులు వచ్చి పేతురు యోహానులు వచ్చి సమాధిని చూచారు. వారిద్దరూ సమాధిలోనికి వెళ్ళారు. ఎవరో కనబడలేదు వాళ్ళకి, దేవదూతలు కనబడలేదు, యేసు ప్రభు కనబడలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆ చోట మగ్దలేని మరియా ఏడ్చుచూ కూర్చుని సమాధి లోపలికి కూడా వెళ్ళలేదు, జస్ట్ అలా తొంగి చూసిందంటే ఆ సమాధిలో దేవుని దూతలు కనబడ్డారు, ఆమెతో మాట్లాడారు. ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు స్వయంగా యేసు ప్రభు మరియా అని ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ఆశ్చర్యపోయి యేసు ప్రభుని చూచి ఎంతగానో ఆనందించింది. ఈ విషయం నేను ఎందుకు మీ ముందు పెడుతున్నానంటే, మగ్దలేని మరియ చూచినప్పుడు దేవదూతలు కనబడ్డారు, వంగి చూచినప్పుడు అదే సమాధిలోనికి పేతురు యోహాను వెళ్ళినప్పుడు ఎవరో కనబడలేదు. వాళ్ళకి ఈవిడికి గల తేడా ఏంటి? వాస్తవంగా మాట్లాడుకోవాలంటే మగ్దలేని మరియ కంటే పేతురు యోహానులు ప్రభు దృష్టిలో ఘనులు, గొప్పవారు, సంఘానికి స్తంభాలు లాంటి వారు. వారికి లేని భాగ్యాన్ని దేవుడు మగ్దలేని మరియకి ఎందుకు ఇచ్చాడు అంటే, వారు లోపలికి వెళ్ళి చూచి ప్రభువు లేడని వెళ్ళిపోయారంతే. మగ్దలేని మరియ కూర్చుని ఏడ్చుచూ ఉండేను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. వారిలో లేనిది మగ్దలేని మరియలో ఉన్నది ఏంటంటే ఆసక్తి. నా ప్రభువా, నాకు నీవు కావాలి, నేను చూడాలి, నిన్ను ఎవరు తీసుకువెళ్ళిపోయారు, నేను నిన్ను వెతుక్కుంటానయ్యా, ఎక్కడుంటే అక్కడికి నేను వస్తానయ్యా అని చెప్పి ఆమె ఏడ్చుచూ దేవుని వైపు చూస్తుండగా దేవుడు ఆమెను అంగీకరించాడు. పేతురు కంటే యోహాను కంటే మగ్దలేని మరియకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చాడు. కారణం ఒకటే, ఆమె ఆసక్తి. కీర్తనాకారుడు అంటారు 107వ కీర్తన 9వ వచనంలో, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవునికి తెలుసు ఎవరు ఆసక్తి కలిగి ఉంటారు, ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉంటారు. మంచి విషయములలో ఆసక్తి కలిగిన వారిని ఆయన తృప్తిపరుస్తాడు. నీతి విషయమై ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆసక్తి, యథార్థత కొరకు ఆసక్తి, ప్రభు కొరకు ఆసక్తి, ఆయన సేవ కొరకు ఆసక్తి. ఎప్పుడైతే ఆ ఆసక్తితో మనం ప్రయత్నిస్తామో దాని రిజల్ట్ ఒకలాగా ఉంటుంది. ఏదో ప్రయత్నించాలి కాబట్టి ప్రయత్నిస్తే దాని రిజల్ట్ మరోలాగా ఉంటుంది. ఒక ప్రయత్నం చేశారు, చూద్దాం ఏంటి అని కంగారుగా వచ్చి చూశారు పేతురు యోహానులు. వారు ప్రభుని చూడలేకపోయారు. కానీ ఆసక్తితో ఏడ్చుచు, ఆ ఆసక్తి తన కన్నీటి ద్వారా మనం చూస్తున్నాం. చూసినప్పుడు దేవుడు ఆమె కన్నీటి ప్రార్థనను, ఆమె హృదయ వాంఛను ఆయన తీర్చాడు. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అందరి వలె కాకుండా ఆసక్తితో ప్రభు పాదాలు ఏదో గడిపితే మన హృదయ వాంఛను ఆయన తీర్చుతాడు. మన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చుతాడు. మనకంటే గనులైన వారు ప్రయత్నించి సక్సెస్ వారికి రాకపోయినా, వారు చేసిన ప్రయత్నాల్లో వారికి ఫలం లేకపోయినా, నీవు నేను అంత గనులము కాకపోయినాను ఆసక్తితో ఆయన్ని వెతికినట్లయితే, ఆయన్ని అడిగినట్లయితే మనకంటే గనులు పొందలేని వాటిని మనం పొందుకునే భాగ్యం దేవుడిస్తాడనే సత్యాన్ని గమనించి, నా తెలివి కాదు, నా జ్ఞానము కాదు, నా బలము కాదు, నా ప్రభువుని నేను ఆసక్తిగా అడిగి నేను ఆసక్తితో ప్రయత్నించగా
నా ప్రభు నా హృదయ వాంఛను తీర్చుతాడనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. ఆసక్తితో యేసయ్యను అడుగుదాం. మగ్దలేనే మరియకున్న ఆసక్తి మనం కలిగి ఉంటే 7 దయ్యాలతో బంధింపబడి ప్రజల చేత తృణీకరింపబడిన ఆ స్త్రీకి దేవుడు విడుదలిచ్చి అపోస్తుల కంటే ఎక్కువ ఘనత కలిగించాడో, పునరుద్ధాన సువార్తను మొట్టమొదటిగా బోధించే భాగ్యం ఎలాగైతే ఇచ్చాడో, మన జీవితంలో కూడా అంత గనులము కాకపోయినను, అజ్ఞానులమైనను, నిషేధింపబడిన రాళ్ళమైనను, ప్రజల చేత తృణీకరింపబడిన వారమైనను, విడిచిపెట్టబడిన వారమైనను ఆసక్తితో ప్రభు వైపు చూచినప్పుడు నూతన బలము, నూతన ఆశీర్వాదము, నూతన గౌరవ ఘనతలతో దేవుడు మనల్ని నింపుతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. పేతురు యోహానులకు కనబడని నీవు కన్నీటితో ఆసక్తితో ఎదురుచూచిన మగ్దలేనే మరియకు కనబడి, అయ్యా నీ ప్రేమను, నీ యొక్క కృపను ఆసక్తి గల వారికి ఇస్తావని మగ్దలేని మరియ జీవితంలో మాకు చూపించావయ్యా. మేమును కూడా ప్రభువా మా తెలివి జ్ఞానాలను ఆధారము చేసుకోక నీ ప్రేమ, నీ కృపలను ఆధారము చేసుకుని ఆసక్తితో నిన్ను వెంబడించి నిన్ను ఆసక్తితో వేడుకొని నీ యొక్క అత్యున్నతమైన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు, ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన హృదయ వాంఛలలో ఫలింపజేసి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.